నమస్తే, A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే చెప్పవచ్చు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే వారికే కాంగ్రెస్ పార్టీ పదోన్నతులు కల్పిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె లక్ష్మీనారాయణ కోడలు కుర్రపాడు భరణిపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీ సత్యసాయి జిల్లా ఓబీసీ చైర్పర్సన్గా ఎంపిక చేశారు. ఈ శుభ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నడియాడిన విద్యాగిరి నుండి సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ రాజు ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భగవాన్ సత్యసాయి బాబాను స్మరించుకుంటూ రత్నాకర్ రాజు నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సత్యమ్మ సర్కిల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఓబీసీ చైర్పర్సన్ కుర్రపాటు భరణితో పాటు పిసిసి వైస్ ప్రెసిడెంట్ కోటా సత్యం, డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా, గౌష్ బాసా తదితరులు మాట్లాడుతూ సభకు కాంగ్రెస్ తరపు నుంచి ఓబీసీ డిస్ట్రిక్ట్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఈ పదవి మనందరిది కనుక మనమందరం కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభోగం కలిగి వచ్చే వాళ్ళకు కష్టం పడాలి. పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీని నేషనల్ పార్టీ, ఇప్పుడు వచ్చిన పార్టీలన్నీ కొత్త తరం కనుక మనం కూడా దేశపరంగా కాంగ్రెస్కి చెందినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మరియు ముఖ్యమంత్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారి కుమార్తె అయిన వైఎస్ షర్మిలమ్మ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే వరకు మనం కృషి చేయాలి. మన పార్టీ మాట ఇస్తే తప్పదు కాబట్టి అప్పుడు సోనియమ్మ గారు వాళ్ళ తెలంగాణ ఇవ్వడంతో కొంత ఇబ్బంది పడ్డాం. కానీ ఏం లేదు, వచ్చే రోజులు మనమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దానికి చావు లేదు, దానికి చావు అనేది లేదు. గనక వస్తుంటుంది, పోతుంటుంది, లేస్తుంటుంది. మన పార్టీ కూడా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందంటే మీకు పక్కనున్న హైదరాబాద్లో కాంగ్రెస్, పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్. కాబట్టి మనకు భవిష్యత్తు ఉంది. నేదో గొప్పలు చెప్పడం కాదు, నేను కూడా ఈరోజు వరకు కాంగ్రెస్ కొనసాగుతానండి. అంతా కలిసి ఆ ఎంపీ చైర్మన్ ఒక కట్టుపెట్టినాం. ఎందుకు? మా ఇంటి ఆడపడుచు కాబట్టి. ఆ వెంకట మీరంతా ఆడపడుచులు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దోళ్ళు అందరూ కలిసేసి ఆయనకి తోడియల్లా ముందు సాధించాల. ఎందుకంటే ఇకపోతే మా లక్ష్మీనారాయణ కోడలు భరణి గారికి అతి చిన్న వయసులోనే ఓబీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కావడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకు? హిందూపురం, కదిరి, అనంతపురం 4 ఎమ్మెల్యేలు పోటీ చేస్తారని చెప్పి దాంట్లో మా ఇంటి ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ ఒకటే కాదు, మీ అందరూ ఇంటికి ఆడబిడ్డ కూడా మీరు ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని చెప్పి